హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే చిట్కాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతాయండి. అలాగే ఏ టిప్ నచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం వెల్లుల్లిపాయల్ని వలవాలంటే ఈ విధంగా పాయ నుండి ఒక్కొక్క రెబ్బని వలిచి ఆ తర్వాత రెబ్బల పైన ఉండే పొట్టును కూడా ఇలా వలవాలంటే కొంచెం టైం పడుతుందండి. మనం రోజువారీ కూరల్లో అయితే మనకి పెద్ద కష్టమేమీ అనిపించదు, కానీ అదే మనం ఎక్కువ మొత్తంలో పావు కేజీలు అర కేజీలు వలవాలంటే మాత్రం ఒలిచి విసుగొస్తుందండి. అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలన్నా, ఇంకా ఊరగాయ పచ్చళ్ళు, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఊరగాయ పచ్చళ్ళలో కూడా మనం ఎక్కువగానే వెల్లుల్లి వాడుతూ ఉంటాము. అలాంటప్పుడైతే ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది. మనం కేజీల కొద్దీ వెల్లుల్లి ఒలుచుకున్నా సరే కష్టం అనిపించదు. ముందుగా మనం వెల్లుల్లి పాయపళ్ళానే ఈ విధంగా చాకుతో కట్ చేసుకోవాలండి. అంటే ఒక్కొక్క రెబ్బ 2 పీసులు అయ్యేలాగా కట్ చేసుకుని ఆ తర్వాత 1 స్పూన్ బియ్యపిండి వేసానండి. బియ్యపిండి వేసేసి ఇలా 2 చేతుల మధ్యలో పెట్టేసి ఇలా నలుపుతూ ఉంటే పొట్టు అంతా అసలు నిమిషంలో ఊడిపోతుందండి. 90% పొట్టు అయితే ఊడిపోతుంది. చూడండి, చాలా చక్కగా అయిపోతుందండి. మనకు పని చాలా సులభంగా అయిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు నలిపితే చాలు. తర్వాత ఈ విధంగా చెరగాలండి. అప్పుడు చక్కగా పొట్టు పిండి అంతా కూడా వెళ్ళిపోతుంది. రెబ్బలు సపరేట్ అవుతాయి. మన పని సులభం అయిపోతుంది. ఇలా మనం ఎన్ని కేజీల పొట్టు ఒలుసుకున్నా సరే కష్టం అనిపించదండి. చాలా సులభంగా అయిపోతుంది. చివరిలో ఎక్కడైనా పొట్టు ఉన్న రెబ్బలు ఉంటే కనుక అవి తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుందండి. ఆల్రెడీ మనం చేత్తో బాగా నలిపి ఉన్నాం కాబట్టి పొట్టు కూడా బాగా లూజ్ అయ్యి ఉంటుంది. మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఐడియా బాగుంది కదా. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఇంట్లో మనం ఈ విధంగా ధూప్ స్టిక్స్ కానీ అలాగే రోజువారీ పూజలో అగరబత్తి పుల్లలు కానీ వెలిగిస్తూ ఉంటాం కదా. అలా వెలిగించినప్పుడు వచ్చే నుసు ఉంటుంది కదండి, ఆ నుసు కూడా మనకి వేస్ట్ కాదనమాట. మనం చక్కగా మళ్ళీ పూజ సామాను తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అది కూడా నీళ్ళు అవసరం లేకుండా చక్కగా ఈ బూడిదతోనే మనం తోముకోవచ్చు అండి. రాగి, ఇత్తడి, వెండి ఏవైనా సరే బాగా మెరుస్తాయి. ప్రతిరోజు వచ్చే నుసి మొత్తాన్ని ఇలా కొబ్బరి చెప్పులకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా మీకు ఒక రాగి ప్లేటు అలాగే ఒక ఇత్తడి ప్లేటు కూడా తోమి చూపిస్తాను. ఈ నుసితో వెండి సామాను కూడా క్లీన్ చేసుకోవచ్చండి, బాగా మెరుస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏవైనా బాగా నల్లపడిన వెండి వస్తువులు ఉంటే కనుక ఈ విధంగా క్లీన్ చేయండి. ప్లేట్ పైన కొద్దిగా బూడిద వేసేసి ఈ విధంగా టిష్యూతో రుద్దానండి. అంతేనండి, మనకి చాలా చక్కగా మెరుస్తుంది. చూడండి, అలాగే రాగి ప్లేట్ కూడా తోమి చూపిస్తాను. ప్లేట్ లోపల చూడండి కొద్దిగా మరకల్లాగా కనపడుతుంది కదా, దాన్ని నేను ఈ విధంగా టిష్యూతోనే రుద్దుతున్నానండి. టిష్యూ లేకపోతే మెత్తని కాటన్ క్లాత్ ఉన్నా సరే ఈ విధంగా కొంచెం బూడిద అత్తేసి రుద్దుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకి ఇక్కడ వాటర్ ఏ మాత్రం అవసరం లేదు. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. ఈ టిప్ ఏంటంటే ఇంట్లోనే హోమ్ మేడ్ లిప్ బామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంత నల్లటి పెదాలైనా సరే చక్కగా దొండపండులా మారుతాయండి. దీనికోసం మనకు కావాల్సింది మెయిన్గా బీట్రూట్ అండి. బీట్రూట్ని శుభ్రంగా కడిగి పీల్ చేసిన తర్వాత ఈ విధంగా తురుముకోవాలండి, లేదంటే చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను మీకు చూపించిన బీట్రూట్లో హాఫే తీసుకున్నానండి. చాలా పెద్దగా ఉంది కదా, దానిలో నాకు హాఫే సరిపోయింది. చిన్న బీట్రూట్ అయితే ఫుల్గా వేసుకోవచ్చు. బీట్రూట్ మాత్రం బాగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, అప్పుడే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. అసలు ఏమాత్రం నీళ్లు వేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి వడకట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక టీ జల్లెడలోకి వడకడితే మనకి చక్కగా జ్యూస్ సపరేట్ అయిపోతుంది. ఈ పిప్పిని కూడా వేస్ట్గా పడేయొద్దండి. చక్కగా మనం పూరీ పిండి, చపాతీ పిండి కలిపేటప్పుడు దీన్ని కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ జ్యూస్ని స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా మరగ పెట్టుకోవాలండి. బాగా చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్లోనే మరిగిస్తే బాగా చిక్కబడిపోతుందండి. జ్యూస్ బాగా దగ్గరకు వస్తుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వద్దండి, కొద్దిగా చల్లారనిచ్చేసి ఇప్పుడు ఇంకా ఇంకొక క్లాత్ని తీసుకుని, ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా మళ్ళీ జ్యూస్ని వడకట్టుకోవాలండి. ఈ జ్యూస్లో ఇప్పుడు కూడా కొంచెం లైట్గా మనకి తుక్కులాగా వస్తుంది. అందుకే ఒక్కసారి ఈ విధంగా మళ్ళీ వడకట్టుకుంటే మనకి ఇక ఫ్రెష్గా ఉండే ఒక మంచి జ్యూస్ తయారవుతుంది. ఇక్కడ చూడండి, క్లాత్లో సన్నగా నలకల్లాగా వచ్చేసిందండి. అది కూడా ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇదంతా ఉంటే మనం పెదాల పైన అప్లై చేసేటప్పుడు కొద్దిగా రఫ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా ఈ వచ్చిన జ్యూస్ని నేను ఈ విధంగా ఎంత వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. 1.5 స్పూన్ దాకా వచ్చిందండి. ఇదంతా ఒక చిన్న డబ్బాలోకి తీసుకుంటున్నాను.
ఒక చిన్న మూత ఉన్న డబ్బాలోకి తీసుకుని దీనిలోకి ఇప్పుడు అర స్పూన్ కొబ్బరి నూనె అండి, అలాగే 2 విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అండి. ఇవి మనకి మెడికల్ షాప్లో ఈజీగానే దొరుకుతాయి. కొబ్బరి నూనె అలాగే విటమిన్ ఈ ఆయిల్ కూడా పెదాలు డ్రై అవ్వకుండా చేస్తాయండి. ఎప్పుడు చూసినా మనకి స్మూత్గా మంచిగా షైనింగ్గా కనిపించేలాగా చేస్తాయి. విటమిన్ ఈ ఆయిల్ అనేది మనకి బయట మెడికల్ షాపుల్లో ఈజీగానే దొరుకుతాయండి. ఇప్పుడు ఇంకా చివరిగా మనకు కావాల్సింది వ్యాజ్లైన్ అండి. ఇది వచ్చేసి 5 రూపీస్ డబ్బా అండి. మనం తీసుకున్న జ్యూస్కి 5 రూపాయల డబ్బా అయితే పూర్తిగా పడుతుంది. నేను వ్యాజ్లైన్ మొత్తాన్ని కూడా ఈ జ్యూస్లో వేసి ఇప్పుడు మిక్స్ చేస్తాను. బాగా కలుపుకోవాలండి. జ్యూస్ అంతా కూడా వ్యాజ్లైన్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. 2 టూత్ పిక్స్ తీసుకుని ఈ విధంగా కలిపితే మనకి ఈజీగా మొత్తం కూడా మిక్స్ అయిపోతుందండి. మనకి జ్యూస్ సపరేట్గా అసలు కనిపించదు. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత నల్లటి పెదాలైనా చక్కగా మంచి పింక్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఇంకా చూడండి, మొత్తం అంతా కలిసిపోయిందండి. మనకి ఎక్కడా కూడా జ్యూస్ అనేది సపరేట్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఇంకా ఈ డబ్బాకి మూతని టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా సరే పాడవదండి. చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి, గట్టిగా అయిపోయింది. స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తాను. ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అప్లై చేయండి. ఒక డబ్బా అయిపోయేసరికి మీ పెదాలు అయితే మంచి కలర్లోకి వస్తాయి. ఇవి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 4th టిప్ చూద్దాం. ఈ టిప్ ఏంటంటే కొత్తగా కొన్న మట్టి పాత్రల్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. అంటే వండే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలి, వండిన తర్వాత కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం కొన్నానండి, కాబట్టి నేను ఒక్కటే కొనుక్కున్నాను. అంటే వాడుతూ ఉంటే అలవాటైతే తర్వాత కొనుక్కుందాంలే అని. దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. అంటే కొన్నప్పుడే వాళ్ళని అడిగానండి ఎలా క్లీన్ చేయాలి, ఎలా వాడాలి అని. దానికోసమే వాళ్ళు చెప్పిన ఈ టిప్సే ఫాలో అయ్యానండి. కుండ తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఒక 24 గంటల వరకు ఈ విధంగా పూర్తిగా మునిగేలాగా చూసుకుని ఇలా నానబెట్టుకోవాలి. 24 గంటల తర్వాత ఈ విధంగా ఒక్కసారి చేత్తోనే మొత్తం అంతా రుద్ది ఇలా క్లీన్ చేసుకోవాలండి. మీరు కూడా కొత్తగా మట్టి పాత్రలు ట్రై చేయాలంటే మాత్రం ఒక్కటే తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి కూడా మరీ తక్కువ కాస్ట్ ఏమి ఉండవండి, కొంచెం కాస్ట్ ఉంటాయి. కొద్దిగా వాడటం అలవాటైన తర్వాత వాడగలము అనుకుంటేనే తర్వాత కావాల్సిన వస్తువులు తెచ్చుకోవచ్చు. ఎన్ని పాత్రలు కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్ది క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ ఏమీ తీసుకోలేదు. కొత్త స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్దానండి. ఇలా రుద్దేసి శుభ్రంగా కడుగుతున్నాను. మట్టి వాసన అది ఏమీ లేకుండా ఉంటుంది. నీళ్ళలో నానబెట్టడం వలన ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా కడిగేసిన తర్వాత చూడండి, బియ్యం కడిగిన నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఆ నీళ్ళని కొద్దిగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట 20 నిమిషాలు అయితే కనుక చాలు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మరిగించేస్తే మనకి పాత్ర చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. మట్టి వాసన అలాంటిది ఏమీ ఉండదండి. మనం తర్వాత వండుకునే పదార్థాలు కూడా కమ్మగా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకా ఈ నీళ్లు కొద్దిగా చల్లారిన తర్వాత పడేస్తున్నాను. పడేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. కుండ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా రుద్దకూడదు. నేను అదే స్క్రబ్బర్తో మళ్ళీ కొంచెం రుద్ది క్లీన్ చేశానండి. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాలండి. అంటే పాత్ర మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీసుకొచ్చి చన్నీళ్ళ కింద పెట్టి అలాగే స్క్రబ్బర్తో కానీ కొబ్బరి పీచుతో కానీ రుద్ది క్లీన్ చేయడం లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఇంకా పూర్తిగా తుడిచేసి ఆరిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసి కాసేపు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెడితే కనుక ఒక 10 నిమిషాల్లోనే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి. నేనైతే బాల్కనీలో పెట్టాను. ఒక గంట తర్వాత చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంది. ఆయిల్ వచ్చేసి కుకింగ్ ఆయిల్ అయినా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇంకా దీనిలో మనం చక్కగా వండుకోవచ్చు. నేను మాత్రం ఫస్ట్ టైం కొన్నాను కాబట్టి నేను పెరుగు తోడు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా చక్కగా పెరుగు తోడు పెట్టుకుంటున్నానండి. ఎంత బాగుందో కమ్మగా. రోజు నార్మల్గా స్టీల్ గిన్నెలో తోడు పెట్టుకున్న పెరుగుకి ఈ విధంగా మట్టి పాత్రలో తోడబెట్టిన పెరుగు అయితే చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇంకా చూడండి, చక్కగా పెరుగు బాగా తోడుకుందండి. ఆల్రెడీ మా పిల్లలు కొంచెం పెరుగు వాడేశారండి. నేను తీసుకున్న పాలు కూడా స్వచ్ఛమైన గేదె పాలు అయితే కాదండి, నార్మల్గా ప్యాకెట్ పాలే వాడాను. కొంచెం నీళ్ళు అయితే వచ్చాయండి. రోజు స్టీల్ గిన్నెలో అయితే ఇంకా ఎక్కువ నీళ్ళే వస్తాయండి. ఇప్పుడు ఇంకా కుండ ఖాళీ అయిపోయింది కదా, పెరుగు కుండ ఖాళీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికైతే కొద్దిగా నీళ్ళని వేడి చేసి పోసాను.
పోసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఆ నీళ్లు వంపేసి ఇప్పుడు ఇంకా కొబ్బరి పీచుతో క్లీన్ చేస్తున్నాను. స్క్రబ్బర్ కన్నా కూడా ఇది ఎన్నో రెట్లు బెటర్ అండి. కొబ్బరి పీచు అయితే మనకి చాలా బాగుంటుంది మట్టి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా మనం ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ వాడలేదు. అదే మనం కర్రీస్ వండితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి. ఎందుకంటే నేను ట్రై చేయాలి కదా, ట్రై చేశాకే మీకు షేర్ చేస్తాను. అలా రుద్దేసి కడిగి తెచ్చానండి. చూడండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. మట్టి పాత్రలు ఏవైనా సరే కడిగిన వెంటనే ఈ విధంగా తుడిచేయాలండి, లేదంటే ఫంగస్ వచ్చేస్తుంది. ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.